ద్రవిడ అనేది ద్రవిడ .1 ద్రవిడ .02 అనుకుంటే ఇది ద్రవిడ .3 అనుకుంటున్నాను నేను ద్రవిడ జనరేషను. ఎందుకంటే ద్రవిడ ఫస్ట్ ద్రావిడ భాషలు, ఆర్య ద్రావిడ సిద్ధాంతాలు, బ్రాహ్మణేతర ఉద్యమం ఆ దశకు సంబంధించి మొదటిదైతే దాంట్లోనే ద్రవిడిస్తాన్ కూడా వస్తుంది. తర్వాత ద్రవిడిస్తాన్ వాళ్ళు విరమించుకొని ఫెడరలిజం కోసం పోరాడే ఒక ప్రాంతీయ పక్షంగా, ప్రాంతీయవాదంగా, అంటే దానికి సంబంధించిన సామాజిక సాంస్కృతిక వాదాలన్నింటినీ నిలుపుకుంటూనే ఫెడరలిజం కోసం నిలబడే ఉద్యమంగా మారటం అనేది రెండవ దశ అయితే, ఇది 2014 తర్వాత దేశంలో ఆవరించిన పరిస్థితికి ప్రతిక్రియగా వస్తున్నటువంటి ఆలోచన. ఆ ప్రతిక్రియగా మనలో కలుగుతున్న అనేక రకాల ఆలోచనల, ప్రజాస్వామిక ఆలోచనలో భాగంగా ఈ ద్రవిడ ఆలోచన కూడా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అందువల్లనే దాన్ని ఆలోచిస్తున్నాం. దానికి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటానికి కూడా అది ప్రాసంగికత అనేది ఏర్పడుతుంది. ఇందాక మాట్లాడుతూ ఈ ద్రవిడ రక్షణ రెండు ఒకటే కదా అని ఎవరు అన్నారు, మన పరిచయం చేసిన సుష్మా అనుకుంటాను. ద్రవిడ అనేది ఏమిటి, అది ఎందుకు ఆ పేరు పెట్టారు, ద్రవిడ భాష నుంచి పేరు పెట్టారా, లేదా దక్షిణ దిక్కు అనే అర్థం ద్రవిడ అనే మాట ఇస్తుందా? ఇటువంటి ప్రశ్నలు ఒక సందిగ్ధత, అస్పష్టత ఉండొచ్చు. ద్రావిడ అస్తిత్వం అనేది ఏంటది? భాషా అస్తిత్వమా, ప్రాంతీయ అస్తిత్వమా, సామాజిక అస్తిత్వమా, ఎందువల్ల ఒక సమ్మిశ్రత వచ్చింది, ఆ సమ్మిశ్రణ వచ్చింది అనేది ఆలోచిస్తే, తమిళనాడు గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తమిళనాడులో తమిళ అస్తిత్వం కానీ, ద్రావిడ అస్తిత్వం కానీ సక్సెస్ కావడానికి, అది నిలబడటానికి, సస్టైన్ కావడానికి, ఇప్పటికీ సమాజంలో బలంగా ఉండటానికి కొత్తగా వచ్చిన పార్టీ కూడా ద్రవిడవాదాన్ని వ్యతిరేకించకుండా వచ్చింది. ద్రవిడవాదాన్ని నేను కూడా పెరియార్ మాట చెప్పుకుంటూ వచ్చిన పార్టీ కాబట్టి అదొక వాళ్ళ సమాజ ఆలోచనలో భాగం కావటానికి కారణం అది భాషావాదము, సామాజికవాదాన్ని బాగా మేళవించడం వల్ల వచ్చిందని అనుకుంటున్నాను. ఆ భాషావాదం అనే దాని వెనక ప్రాంతీయవాదం కూడా ఉంది, అంటే ఉత్తర దక్షిణ భారత అనే విభజన కూడా ఉంది. మనందరికీ తెలిసిందే, ద్రావిడ భాషల మధ్య పోలికను ఒక భాషా శాస్త్రజ్ఞుడు కనిపెడితే ద్రావిడ భాషలన్నీ ఒకటి, దీనికి సంస్కృతంతో సంబంధం లేదు, ఇతర భాషలతో సంబంధం లేదని. దీన్ని ఆర్య ద్రావిడ విభజనను రెండింటినీ మేళవించింది కాల్వెల్. అంటే ఆర్యులు బయట నుంచి వచ్చారు, వాళ్ళ భాష వేరు, ద్రావిడులు స్థానికులు, వీళ్ళ భాష వేరు అని ఆ ద్వంద్వంతో ముడిపెట్టినవాడు కాల్వెల్. ఆ ద్వంద్వం వల్లనే ఆ బయట నుంచి వచ్చిన ఆర్యుల్లో బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణేతరులందరూ ముఖ్యంగా శూద్ర, దళిత వర్గాల వాళ్ళు స్థానికులు అనేటువంటి ఒక ద్వంద్వం కూడా వచ్చింది. రావటం వల్ల వాటి ఒక సృజనాత్మకమైన సమ్మేళనం అనండి, సహజమైన సమ్మేళనం అనండి, అవన్నీ కలవటం వల్లనే అది అక్కడ పాదుకుపోయిందని నేను అనుకుంటున్నాను. మొట్టమొదట ఈ ఆలోచనలకి తమిళనాడులో చాలా కులీన శూద్ర భూస్వామ్య వర్గాల నుంచే రాజకీయమైన ఆలంబన దొరికింది. అది నిజానికి ఆంధ్రాలో కూడా అటువంటి సెక్షన్సే ఈ జస్టిస్ పార్టీ రూపంలో వచ్చినప్పుడు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు దళితులకు వ్యతిరేకంగా ఆలోచించారు, కానీ వాళ్ళు ఒక పార్టీగా ఏర్పడటానికి బ్రాహ్మణ వ్యతిరేకత కారణం. ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్లో అన్ని అవకాశాలు బ్రాహ్మణులకే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక పొలిటికల్ స్పేస్ని వెతుక్కునే క్రమంలో వాళ్ళు ఒక రాజకీయ వర్గంగా ఏర్పడ్డారు. అందువల్ల కాంగ్రెస్ బ్రాహ్మణులకు అనుకూలమైన పార్టీ, కాంగ్రెస్ హిందీకి అనుకూలమైన పార్టీ అనటం వల్ల కాంగ్రెసేతర రాజకీయాలు నిర్వహించడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయోగం ఎందుకు విఫలమైందనేది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు జస్టిస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకతతో, గాంధీ వ్యతిరేకతతో ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి సన్నిహితం అయిపోయారు. కాంగ్రెస్ బహిష్కరించిన ఎన్నికల్లో వాళ్ళు పాల్గొని దాదాపు 18-15 సంవత్సరాల పాటు మద్రాసు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించడం వల్ల చాలా అపఖ్యాతి పాలయ్యారు. అది వాళ్ళు హోల్డ్ చేయలేకపోయారు. వాళ్ళ కాంగ్రెస్ వ్యతిరేకత ఈ లోపల కాంగ్రెస్ దాని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉద్యమాలు నిర్మించుకుంటూ వెళ్ళటం వల్ల అది సౌత్ ఇండియాలో కూడా పాపులర్ రావటం వల్ల వాళ్ళకి రిలవెన్స్ లేకుండా పోయింది. ఈ అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఉండటం వల్ల అక్కడ పాతుకుపోయింది. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో మొదట జస్టిస్ పార్టీలో ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్రమంగా కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళకి అక్కడ ఒక ద్రావిడ పార్టీగా నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి భూమిక దొరకలేదు. ఎందుకంటే అప్పటికే ఆంధ్ర రాజకీయాల్లో బ్రాహ్మణుల బలహీనత మొదలైంది. బ్రాహ్మణులు ఆధిపత్యం నుంచి
తప్పుకోవడం అనేది మొదలైంది కాబట్టి తర్వాత అవకాశాలు తమకే అనుకొని రెడ్డి, కమ్మ, కాపు కులాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోనే తమ అవకాశాలు వెతుక్కునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ సామాజిక అంశాలకి ఈ వాదానికి కూడా కొంచెం సంబంధం ఉంది. కాబట్టి ద్రావిడ అనేది కేవలం భాషా అస్తిత్వం కాదు. భాషా అస్తిత్వం అయితే ఇందాక వేణు చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న బ్రాహ్యూ భాష ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉన్న రాజ్మహల్ భాష ఉంది, బీహార్లో ఉన్న మాల్తో భాష ఉంది, పశ్చిమ బంగాల్లో ఉన్న మాల్తో భాష ఉంది. ఇవన్నీ కూడా ద్రావిడ భాషలే. ప్రాంతీయం అయితే ఇందాక ఆయన గోవాను కూడా కలుపుకుందాం అన్నాడు. కొంకణి భాష ద్రావిడ భాష కాదు, అది ఇండో ఆర్యన్ భాష. కాబట్టి భాషల ప్రకారమే దక్షిణ ఉత్తరం అనేది స్థూలంగా ఏర్పడుతుంది. కానీ దక్షిణ ఉత్తరాది విభజన అనేది ఇతర అనేక నైసర్గిక అంశాల దగ్గర నుంచి చారిత్రక అంశాల దాకా. అట్లాగే హరప్ప మహంజోదారికి కాలేడికి పోటీ కూడా గురించి కూడా ప్రకాష్ రాజ్ చెప్పారు. నిజానికి హరప్ప మహంజోదారి కూడా ద్రవిడుల నివాస ప్రాంతమే అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఉంది. అట్లాగే అంటే సైన్స్ని తీసుకొస్తే పూర్తి ఐడెంటిటీ మూమెంట్స్ పూర్తిగా నిలబడదు. ఆర్యులు బయట నుంచి వచ్చారు, ద్రావిడులు ఇక్కడి వాళ్ళే అంటే కూడా కుదరదు. ఎందుకంటే ఇద్దరు కూడా పర్షియాలోని ఒకరు ఉత్తర భాగం నుంచి ఒకళ్ళు, దక్షిణ భాగం నుంచి ఒకళ్ళు, భారతదేశానికి ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక వచ్చారు. కాబట్టి చారిత్రకంగా మానవ వలసల్లో ఎట్లా జరిగింది అనే దాంతో సంబంధం లేదు. ఇవాళ మనకు ఆ భావన ఎందుకు కలుగుతోంది అంటే అది ఒక రాజకీయమే జరుగుతున్నటువంటి వాస్తవికతకి రాజకీయాల రూపంలో సాంస్కృతిక వ్యక్తీకరణలుగా మనకి అస్తిత్వ భావన అనేది వస్తుంది. దాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి. ఇంకా సహజంగా వాటిని పర్సూ చేసేవాళ్ళు మనం క్యారెక్టర్స్ చాలా ఆపాదించుకోవచ్చు. దక్షిణాది వాళ్ళంతా దయగల వాళ్ళం అనుకోవచ్చు, ఉత్తరాది వాళ్ళంతా క్రూరులు అనుకోవచ్చు. ఇక్కడిది కానీ కొన్ని విషయాలు వాస్తవం. దక్షిణాది భాగం ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మనం వాటన్నిటి కూడా ఆ ప్రభుత్వాలను కూడా వ్యతిరేకించాం. చాలా ప్రభుత్వాలు దింపాము, వ్యతిరేకించాము, పోరాటాలు చేసాము. కానీ ఆ ప్రభుత్వాలు ఉత్తరాది ప్రభుత్వాల కంటే చాలా బెటర్. ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలకి, విద్యకి, మౌలిక సమాజానికి కావాల్సిన ప్రాథమిక వసతుల విషయంలో దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల సమాజాల పని చేయించుకునే ప్రభుత్వాల చేత ప్రభుత్వాలు కూడా చేశాయి. ఇందాక గణాంకాలు చెప్పలేదు కానీ ఇది శిశు మరణాలు, ప్రసూతి మరణాలు ఇవన్నీ చెప్తారు కదా. మొత్తం భారతదేశంలో కొన్ని జీడిపిలో 30% జీడిపి దక్షిణాది నుంచి, ఈ 4 రాష్ట్రాల నుంచే వస్తుంది. కానీ దానికి అది దొరికేది 20% కూడా దానికి రిటర్న్ రాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. ఉత్తరప్రదేశ్లో తాను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నులు 100 రూపాయలు పన్నులు చెల్లిస్తే దానికి 330 రూపాయలు 340 రూపాయలు వెనక్కి తీసుకుంటుంది. అంటే దాదాపు 3 రెట్లు ఉత్తరప్రదేశ్ తీసుకుంటుంది. కానీ ఇది ఒక్కటే కాదు, ఈ అసమానత మాత్రమే కాకుండా ఇక్కడ మౌలికమైన పారామీటర్స్, ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థాయి, ఆయుర్దాయ స్థాయి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎక్కువ ఉండటానికి కారణం ఈ 70 ఏళ్ళుగా మన ప్రయాణంలో ఒక భిన్నమైన పురోగతి, సాపేక్షమైన పురోగతి ఉండటం కారణం. ఆ పురోగతి ఉండటం కేవలం ప్రభుత్వాలదే క్రెడిట్ అని కాదు, ప్రభుత్వాల చేత అటువంటి దాన్ని రాబట్టుకోగలిగే సమాజ చైతన్యము, సమాజం ఇవ్వగలిగే ఒత్తిడి, ఆ చైతన్యం వల్లనే ఒత్తిడి వస్తుంది, విద్య వల్లనే ఒత్తిడి వస్తుంది, ఇవ్వగలిగే శక్తి వస్తుంది. దానివల్ల ఈ అంతరం బాగా పెరిగింది. ఆ అంతరం కేవలం ఒక భావనాత్మకమైన అంతరమే కాదు, ఒక భౌతికమైన అభివృద్ధికి సంబంధించిన అంతరం. ఆ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి అనేది కేవలం మెటీరియలిస్టిక్ అభివృద్ధి కాదు, సంస్కార స్థాయికి, చైతన్య స్థాయికి చెందిన అభివృద్ధి కూడా. కాబట్టి ఆ అభివృద్ధి నుంచి ఇవాళ మనం మొత్తం భారతదేశాన్ని చూసినప్పుడు ఒకటి కేంద్రంగా అది మనకు చేస్తున్న అన్యాయం ఒకటి వైపున కనిపిస్తుంది. ఇంకొకటి అన్నిటికంటే ఎక్కువ థ్రెటనింగ్గా, ఎక్కువ ప్రమాదంగా భావిస్తుంది ఆ ఉత్తరాది వెనుకబడినతనం. ఇంతకుముందు వెనుకబాటుతనం మీద మనకు చాలా సానుభూతి ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది, ఉండకూడదని కాదు. ఒకప్పుడు 97లో 98లో చంద్రబాబు నాయుడు కొత్తగా వచ్చిన రోజుల్లో ఆయన ఎన్డీసీ జాతీయ అభివృద్ధి మండలి మీటింగ్లో మాట్లాడుతూ బీహార్కు ఉత్తరాదికి మీరు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వట్లేదు, వెనుకబడ్డ వాళ్ళకి మీరు ప్రోత్సహిస్తున్నారని మాట్లాడితే వెనుకబడ్డ వాళ్ళని ప్రోత్సహించాలి కదా, నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒకడు బక్కగా ఉన్నవాడిని తల్లి ఎక్కువ పోషించాలి కదా, ఇట్లా మాట్లాడతాడేంటి అనిపించింది. ఆయన కంటెక్స్ట్ వేరు. కానీ ఇవాళ కూడా వాళ్ళకి అందరం కలిసి ఉంటే, సఖ్యతగా ఉంటే, ఒకే ఏకోన్ముఖంగా ప్రయాణం చేస్తుంటే తక్కువ ఉన్నవాడికి ఎక్కువ ఉన్నవాడు ఇవ్వచ్చు, తప్పేమి లేదు. కానీ ప్రమాదం ఎక్కడికి వస్తుందంటే ఆ ఉత్తరాది తన వెనుకబాటుతనం నుంచి నిలుపుకున్నటువంటి మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని, మత ఛాందసత్వాన్ని, ఆ ఛాందసత్వాన్ని కొత్తగా నిర్మించుకున్న ఈ మతోన్మాదాన్ని జోడించి ఇక్కడ ఈ ఫాసిజం అంటామో ఏదంటామో అటువంటి రాజ్యానికి ఒక ప్రధానమైన భూమికగా మారినప్పుడు వాళ్ళు
అదొక దక్షిణాది వైపు వాళ్ళు ఆక్రమణ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనకున్నటువంటి సాపేక్షకంగా మన సంస్కారం నుంచి, ఉద్యమాల నుంచి, విద్య నుంచి మనం సంపాదించుకున్న స్వేచ్ఛని, ఆలోచన విధానాన్ని కబళించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనకు ఉత్తరాది మీద మళ్ళీ ఉత్తరాది మనం భిన్నంగా చుట్టం మొదలుపెట్టాం. ఆ ఉత్తరాదిని భిన్నంగా ఈ 3వ జనరేషన్ ద్రావిడ భావన చెప్తున్నాం. ఉత్తరాదిని భిన్నంగా చూసి వాళ్ళు మనల్ని కూడా ఈ అతి నిరంకుశ, మతోన్మాద, కులోన్మాద ఏమి రకరకాల విశేషణం చెప్పచ్చు. ఏదైతే అన్నిటినీ కబళించే సర్వభక్షక ఒక నిరంకుశత్వాన్ని మన దేశం, మన ప్రాంతం మీద కూడా మోపడానికి ముందుకు వస్తున్నప్పుడు దాన్ని నిరోధించడానికి ఏం చేయాలి అన్నప్పుడు ఇది మనల్ని మనం కాపాడుకోవాలి. మన అస్తిత్వాన్ని మనం ఈ రకంగా డిఫైన్ చేసుకోవాలి. వెనుకబాటుతనం మీద, వాళ్ళ మూర్ఖత్వం మీద చూస్తే మీకు ఒకసారి మీరు సోషల్ మీడియా చూడండి, ప్రతిరోజు ఉత్తరప్రదేశ్లో కనీసం 4-5 సంఘటనలు మీరు ఇన్స్టాగ్రామ్లో వాటిలో రీల్స్ చూడొచ్చు. ముస్లింలు రోడ్డు మీద వాళ్ళు మాంసం తీసుకెళ్తుంటే హెరాస్ చేసేవాళ్ళు, ఒక ముస్లింని పట్టుకొని జై శ్రీరామని హెరాస్ చేసే ఇటువంటి ఇన్సిడెంట్స్ ప్రతిరోజు కనిపిస్తాయి. అటువంటి వాతావరణం మన రాష్ట్రానికి వస్తే, మన తెలుగు రాష్ట్రాలకు వస్తే, మన దక్షిణాదికి వస్తే మనకు చాలా భయం వేస్తుంది కదా. భయం అంటే ఆ భయం భౌతికమైన భయం కాదు, మనం సంస్కారాన్ని కోల్పోయే భయం. ఆ భయం నుంచి మనకు ఉత్తరాది విషయంలో ఒక పరాయి భావన కలుగుతుంది. ఆ పరాయి భావన కలగటం అనేది ఇప్పుడు ఆరోగ్యకరం. ఆ పరాయి భావన కలగటం అది మనం వాళ్ళ లాంటి వాళ్ళం కాదు, భిన్నమైన వాళ్ళం. దీని వెనుక ఇంత చరిత్ర ఉంది. మేము హేతుబద్ధంగా ఆలోచించాం, సంఘ సంస్కరణ చాలా ఎక్కువగా చేసాం, సంఘ సంస్కారాన్ని ఒక సామాజిక విలువగా జీర్ణం చేసుకున్నాం, విప్లవోద్యమాలు చేసాం. ఇవన్నీ కూడా మన సమాజాన్ని చాలా మార్చినాయి. సమాజంలో ఒక విలువల్ని అట్టడుగు దాకా జీర్ణమయ్యేటట్టుగా చేసినాయి. అది కోల్పోతామేమో అనే ఒక భయం ఇవాళ దక్షిణాదిలో ఉందని నేను అనుకుంటున్నాను. ఆ భయం దక్షిణాది పాలక వర్గాలు కూడా ఉండాలి. ఇందాక ఆయన ఉత్తర కుమారుడు అని చెప్పాడు కదా, ఉత్తర కుమారుడు చాలా సాఫ్ట్ వాడు. ఉత్తర కుమారుడు అనేవాడు ప్రగల్భాలు చెప్పి చేతవాడు కాదు, వీళ్ళు అమ్ముకుంటున్నారు. అంటే మన దక్షిణాది సంస్కారాన్ని కూడా 4 సీట్ల కోసమో, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమో, దేనికోసమో ఉత్తరాది మంది పణంగా పెడుతున్నారు. అది కానీ అది వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. కాబట్టి మన నుంచి మనం ఉత్తర దక్షిణ విభజన కంటే కూడా అది ద్రావిడ అలాంటి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. కానీ మనం చెప్పేది అంటే మనం సాపేక్షంగా సాధించుకున్న ప్రగతిశీల ప్రజాస్వామిక హేతువాద ఏదైతే మంచితనం ఉందో ఆ మంచితనాన్ని నిలుపుకోవడానికి మన అవసరం కోసమే మనం ఒక సరిహద్దు గోడ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సరిహద్దు గోడను కట్టుకోవడం దాని రాజకీయ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉండవచ్చు కానీ ఆ సరిహద్దు గోడని, ఆ రక్షణ దుర్గాన్ని కట్టుకోవడం గురించే ఇవాళ మాట్లాడుతున్నాం. ఆ రక్షణ దుర్గమే మన అస్తిత్వం. థ్యాంక్ యూ.